మైనారిటీ సోదరులకు కూడా ఒకటి తెలవాలి ఏంటంటే సుమారు 77,000 ఎకరాల భూమి వక్ఫ్ ఉన్నదా మీ తెలంగాణలో. 35,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 77,000 ఎకరాల భూమి మీకు వక్ఫ్కి సంబంధించింది ఉంది. ఈ అంతా కలిసి ఎంత జనరేట్ చేస్తున్నారు రెవెన్యూ అంటే 5 లక్షలు. మీరు గిసుంటి పైజామా పటీచర్ మీ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ కట్టలు కట్టిండు. 77,000 ఎకరాల భూమి పెట్టుకొని మీరు 5 లక్షలు సంపాదిస్తున్నారు అని అంటే ఈ భూమి ఎక్కడెక్కడ పోతుంది అన్నది ఒకసారి ఆలోచించరు. నేను ఇలా మైనారిటీలు కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఆ వక్ఫ్ పోతే తర్వాత చూద్దాం. ఫస్ట్ ఉన్నకాడికైతే మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది మాదే, ఇది నీదే, ఇది నాదే అని మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ నోట్లలో కాకరించి ఉంచుర్రి మీ ఎంపీలని, ఉంచుర్రి ఫస్ట్. అది చేత కాదు. అలా ఎంపీలు ఎట్లా కొట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. అదే మనోళ్ళు మన దేవాలయాల భూములు పోతుంటే కూడా మాట్లాడతలేడు ఇక్కడ. అది ప్రాబ్లం నాకు ఇక్కడ. నా ప్రాబ్లం అది. మన దేశం కోసం ధర్మం కోసం ఉన్న బ్యాచులు చాలా పెద్ద మంది ఉన్నారు. కేవలం కవరింగ్ లెటర్లకే పరిమితం అవుతారు వాళ్ళు. ఇది ఎట్లా చెప్పుర్రా నాయన, గల్లుళ్ళకి చెప్తున్నా. సస్పెన్షన్ ఆర్డర్ పట్టుకోనికే మాత్రం పోయి మీ మామలకు చూపెట్టడానికి వస్తుంది. మళ్ళీ ఇవి చూపెట్టరు దేవాలయ భూములు కింద అన్యక్రాంతం అవుతున్నాయని. మళ్ళీ భారతదేశంలో మొత్తం ఎనిమి ప్రాపర్టీస్ మీద కొట్లాడడం షురూ చేయమని. ఇట్ ఈస్ అ గుడ్ టాపిక్. నేను కూడా మద్దతు తెలుపుతా. కేవలం తెలంగాణలో అంటే దాస్కి దమ్కి లెక్క అవుతుంది. అది మోటివేటెడ్ సినారియో క్రియేట్ చేస్తుంది. ఫైన్, ఇట్ ఈస్ గుడ్. మీరు తెలంగాణలో కూడా టాపిక్ తీసుకున్నారు, గుడ్. బట్ అది నేషన్ వైడ్గా తీసుకోపోతే ఇంకోటి మంచిగా ఉంటుంది. బికాజ్ ఆనాడే అది 1,00,000 కోట్ల ప్రాపర్టీ. అది అసదుద్దీన్ ఓవైసీ ఇంకొక మాట మాట్లాడతాడు ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ను ఉద్దేశించి. యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే అది సంబల్ అయినా అయోధ్య అయినా ఇలా బంగ్లాదేశ్ అయినా ఇలా డిఎన్ఏ చూపెట్టాలనంటే మన ఈ పీకుడు మొగుడు ఉన్నాడు కదా, ఎవరు ఈయన పేరేంది, అఖిలేష్ యాదవ్. ఆయన ఏమంటారంటే డిఎన్ఏ టెస్ట్ నువ్వు కూడా చేయించుకోవాలి యోగి ఆదిత్యనాథ్ గారు, డిఎన్ఏ టెస్ట్ నేను కూడా చేయించుకుంటా అంటే చేసుకో, ఓడొద్దని అన్నాడు. సరే ఇప్పుడు నువ్వు డిఎన్ఏ టెస్ట్ కాడికి పోయినావు కదా, అసదుద్దీన్ ఓవైసీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరికీ నేను ఏమంటున్నా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని మీరు తుంగలో దొక్కుతారా, మీరు అట్లెట్లా సర్వే చేస్తారు, ఇట్లెట్లా సర్వే చేస్తారు అని చెప్పి మీరు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒకటే ముచ్చట ఏమడుగుతున్నానంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మేము సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మేము తెస్తానన్నా, ఆ కాడికి వస్తే ఎన్ఆర్సీ తెస్తానన్నా, ఆ కాడికి వస్తే ఫార్ములాస్ తెస్తానన్నా, మళ్ళీ పార్లమెంటే పాస్ చేసింది కదరా భయ్ అవన్నీ. మళ్ళీ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కూడా పార్లమెంటే పాస్ చేసింది కదా. నీ ప్రకారము నేనేమో ఆచి తూచి నిబంధనలు తప్పకుండా ఈ యాక్ట్ని పాటించాలా. అదే నువ్వు మాత్రం రోడ్ల మీదకి వచ్చి ఎన్ఆర్సీ మీద, సిఏఏ మీద, పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ల మీద ధర్నాలు చేస్తావు. ఇది ఎక్కడ డోగులాపన్నారా నాకు అర్థం కాదు. మీ అయ్యా జాగీర్లా మిమ్మల్ని అడిగేటోడు లేకనే ఇవ్వడు. అదే రాజ్యాంగం నీకెంత హక్కిచ్చిందో నాకు కూడా అంతే హక్కిచ్చింది కదరా. పార్లమెంట్లో నువ్వు పాస్ చేస్తుంది సంసారం అవుతుంది, అదే నేను పాస్ చేస్తే మాత్రం అది వ్యభిచారం అవుతుంది. ఆర్టికల్ 370 అయినా, సిఏఏ అయినా, ఎన్ఆర్సీ అయినా, ఎక్సెట్రా ఏదైనా దాని మీద మీరు రభస స్టార్ట్ అవుతుంది. ఇదే కోర్టులు ఎప్పుడైతే వర్షిప్ యాక్ట్ 1991ని సమర్థిస్తాయో అప్పుడు సపోర్ట్లు కొడతారు. అదే యాక్ట్ని మేము ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తామో మీరు విమర్శిస్తారు. ఎందుకు నేను భావోద్వేగం కావద్దా, నా హక్కు నేను అడగొద్దా, చిల్లర పంచాయతీలు ఏంద్రాబాయి నాకు అర్థంగా. ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా అని నేను చెప్తున్నా. అది క్వశ్చన్ ఇవాళ అంటాడు ఏ మైనారిటీలనైనా దాడి జరగొద్దని ఒక సుఖమైన మాట మాట్లాడిండు. కానీ బంగ్లాదేశ్లో జరిగితే ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ ముస్లింలను ఎందుకు చేస్తున్నట్టు, ఈ ముస్లింలను మేము హోస్టేజ్ చేసుకొని మాట్లాడాలా అని చెప్పి మాట్లాడుతూ డోగుల పన ఎందుకు వస్తుంది అని అంటే, ఓ గంగా జమునా తైజీ బ్యారిస్టర్, కాగజ్ నై దిఖానే వాళ్ళే బ్యారిస్టర్, నీకు నేను ఏమడుగుతున్నానంటే మళ్ళీ ప్యాలెస్టీన్లో ముస్లింలకేమో అయితే ఈడ హిందువులను ఎందుకు అడుగుతున్నావు జై ప్యాలెస్టీన్ అని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తున్నావు. వాళ్ళ సవాల్ చేస్తారు కదా ఆడ. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? వీళ్ళు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కాడికి నేను వస్తా. ఇలా ఒక జడ్జి కూడా మాట్లాడారు, రిటైర్డ్ జడ్జి, ఆయన తీసుకున్నప్పుడే ఆడికి మాట్లాడతా. నేను అందుకనే ఏమంటున్నానంటే మీరు ఆలోచించుర్రి, మనది మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.